సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలు పొప్పులు కలిగి ఉండక మునుపు, ప్రభు శరీరాన్ని భుజించి ప్రభు రక్తమును పానీయం చేయక మునుపు హెచ్చరికలతో సరిదిద్దుకున్న వారమై ప్రభు శరీరంలో ప్రభు యొక్క రక్తం పాల్గొనక మునుపు కొన్ని లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మరణము ఆ దినముల్లో వెతుకుతారు కానీ అది మనుషుల యొద్ద నుండి మరణం పారిపోయిద్ది అన్నది దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో మరణం పారిపోవటం అన్నది ఒక విచిత్రమైన అనుభవం. సో అందరికీ ఇప్పుడు మరణం ఎక్కడ ఉందంటే సమీపంగా ఉంది. ఎక్కడుందండి? సమీపంగా ఉంది అందరికీ. కాబట్టి పాపం చేసిన వారికి సమీపంగా ఉంది. భూమి మీద పాపం చేయకోకుండా నీతిమంతులుగా జీవిస్తున్న వారికి దేహానికి మరణం సమీపంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఏ గడియలో వెళ్తాం ఈ లోకం నుంచి తెలియదు. కాబట్టి అందుకంటాడు మత్తయి సువార్త 24:44 మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధము. మీకు గుర్తుందో లేదో, గత దాదాపు 11 సంవత్సరాల క్రితం 10-11 సంవత్సరాల క్రితం మీ దగ్గర ఒక వర్తమానం చెప్పాను నేను. అదేమంటే మీకు గుర్తుండకపోవచ్చు, భాష నేను కూడా గుర్తుండకపోవచ్చు. ఇప్పుడు గుర్తుంటారండి, ఎందుకంటే నర్సాపూర్ సేవకుడు కాబట్టి యూత్ మీటింగ్కి వస్తున్నారు కాబట్టి అందరూ గుర్తుంటాం. 11 సంవత్సరాలు అవుతుందన్న హాల్లో పెట్టి రూమ్లో బహుశా అయి ఉండొచ్చు. అప్పుడు ఒక వర్తమానం చెప్పే బైబిల్ స్టడీలో మత్తయి సువార్త 24:44 మీద మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వస్తాడు కనుక మీరును సిద్ధంగా ఉంటాడని 7 విషయాలు చెప్పబడుతూ వచ్చింది. దేవుని సన్నిధిలో కనబడతానికి సిద్ధంగా ఉండాలా, ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉండడానికి సిద్ధంగా ఉండాలా, ఇలా 7 విషయాలు చెప్పండి. చెప్పింది నాకు గుర్తులే కానీ మీకు గుర్తులేకపో ఉండొచ్చు విన్నవారికి. సరే, ఈరోజు దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈ వచనంలో చాలా మర్మాలు అన్నీ ఉన్నాయి. మరణమును గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఒక్క రోజుతో ఒక గడియతో అయిపోయేది కాదు. ఈసారి ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ఇస్తే మళ్ళీ 11 సంవత్సరాలకు అప్పుడు చూద్దాం. కాబట్టి ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే దేవుని కృపలో మరణము వారి వద్ద నుండి పారిపోయిందట. ఇక్కడ గొప్ప మాటలు ఏంటంటే ఆ దినముల్లో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదంట. సావాలని ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోయింది. చూడండి, ఒక గొప్ప అనుభూతి ఏంటంటే మన జీవితాల్లో మన్ను అనేది మరలా మట్టికి చేరుతుంది. మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, లేదా ప్రభు వస్తే మహిమగల శరీరంతో మనం లేపబడతాం. కానీ కొందరు వ్యక్తుల యొక్క జీవితాలు ఏంటంటే మరణం పొందుకోవాలన్నా కానీ అది వారికి సంభవించదంట, పారిపోతున్నట్టు వారికి. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే మరణం ఎవరికి దొరకకుండా పారిపోతుంది అని మనం చూడాలి. ఎవరికి మరణం దొరకకుండా పారిపోతుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా కొన్ని లేఖన భాగాలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొరకు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ ఇప్పటివరకు ఆరాధనలో, ఆరంభ ప్రార్థన కానీ, పాటల్లో, ఆరాధన వర్తమానంలో, ఆరాధించే విషయంలో, పాటల్లో మీరు మహిమ పొందినందుకే స్తోత్రాలు. ఇప్పుడు దాకా మిమ్మల్ని కనపరిచి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. మీ శరీరంలో పాల్గొనటం కూడా అది మీకు మహిమకరంగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నందుకే స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని లేఖన భాగాల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. మీ శరీరమును భుజించి మీ రక్తంను పానం చేయడం కొరకై యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచండి. అయితే మాలో ఏవైతే అయోగ్యమైన జీవితం ఉందో వాటి నుండి మేము తొలగించబడిన వారమే మీ సన్నిధిలో నమ్మకస్తులుగా యోగ్యమైన వారుగా మీ శరీరంలో పాల్గొనడం కొరకు సాయించండి. అయితే మరణము వారు వెతుకుదురు కానీ వారు వెతికినను వారికి దొరకకుండా పారిపోతూ వచ్చింది. ప్రభా, మా జీవితాల్లో భవిష్యత్ దినాల్లో రాబోతున్న దినాల్లో అటు అనుభూతిలోకి మేము వెళ్ళక మునిపే మొదటి మమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడిన ప్రభువునందుకే స్తోత్రాలు. బలహీనతలు, అవిధేయతలు, లోపాలుంటే సరిదిద్ది మీ శరీరంలో పాల్గొని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఓ రోజు మీరు వస్తే ఎత్తబడే సంఘంగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. అట్టి అనుభవం తీసుకురావడం కొరకు మీరు ఈరోజు నిలబెడుతున్న మీ దాసుని బట్టి స్తోత్రాలు. మా పలుకుతున్న మాటలను బట్టి వందనాలు. మరొక మారు కింద కూర్చుని ప్రజల కంటే నేను యోగ్యుని కాదు,
వారికి వాక్యం అందిస్తాను నేను అర్హుని కాదు, వారికంటే గొప్పవాడిని కాదు, అయినప్పటికీ నీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకుని నీ కృపాహస్తము చేత బలపరిచి మహిమ పొందమని దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తాను, మీరే సహాయం ఇచ్చి మహిమ పొందండి. మరొక మారు నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకొని నిష్ప్రయోజకమైన దాసుని నొప్పుకుంటూ, ఎన్నిక లేని వాడిని నొప్పుకుంటూ, బలహీనుని నొప్పుకుంటూ, కింద కూర్చున్న వారికంటే గొప్పవాడిని కాదని నొప్పుకుంటూ, అల్పుని అయోగ్యమైన వాడిని నిష్ప్రయోజకమైన దాసుని నన్ను నేను ఖాళీ చేసుకుంటూ నీ ఆత్మ ద్వారా నింపి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడతానంత విస్తారం నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున నీ ప్రజలతో నీవేం మాట్లాడాలనుకున్నావు పరలోకం నుండి అనుగ్రహించి మహిమ పొందమని, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరితో నాతో కూడా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటి మాటలు ఏంటంటే, మరణము కొందరు వ్యక్తుల దగ్గర నుంచి పారిపోయింది. సో మరణం ఎవరికి దొరకకుండా పారిపోతుంది అని అంటే కొన్ని విషయాలు మనం చూడవచ్చు. దాంట్లో మొదటి మాట రండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 7:3. ఈ దూత మేము మా దేవుని దాసులను ఇక్కడ మందిరంలో ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రతి మందిరాల్లో ఏముంటుందంటే, ఇంటికాడ మనం మాట్లాడే శబ్దం వేరుగుంటుంది. మందిరంలోకి వచ్చేసేసరికి అసలు మన శబ్దమే బయటికి రాదు. చూడండి, ఈ విచిత్రం నేను చాలాసార్లు చెబుతూ ఉంటా. ఇంటికాడైతే ఒక గ్లాస్ నీళ్ళు కింద పడినా అది పక్కన పెట్టినా ఇక ఆ శబ్దం వేరుగుంటుంది. మందిరంలోకి వచ్చేసరికి మన శబ్దం ఎలా ఉంటుంది అంటే అసలు పక్కన వాళ్ళు కూడా వినపడదు. చెవుడు ఉండ నాకు కూడా ఇంకా చెవుడు అనిపించింది. కానీ అలా కాకుండా కొద్దిగా బిగ్గరగా చదవండి. ఇంటికాడ మనం ఎలా మాట్లాడగలుగుతామో, ఎలాంటి స్వరం అయితే పలుకుతాం ఇంటికాడ, అట్టి స్వరంతో ఇక్కడ చదవండి అక్క. ఎందుకంటే మీకు సంబంధించిన వాళ్ళు పక్కన ఉంటారు, బ్రదర్స్ వింటూ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు. చదవండి. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. సో ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మొదటి మాట అని అంటే, మరణం ఎవరికి దొరకకుండా పారిపోతుందంటే, ఇక్కడ ప్రభు యొక్క ముద్ర లేనటువంటి వారికి మరణం అన్నది దొరకకుండా పారిపోతుంది. ఇప్పుడు దేవుని ఉగ్రత దేవుడు తీసుకురావాలనుకుంటున్నాడు. ఆ ఉగ్రత రాకమును ఏం చేయాలంటే, మా దేవుని దాసుల యొక్క నొసలను ముద్రించే వరకు కూడా ఆ ఉగ్రత ఆపమంటున్నారు. సో ఆ ముద్ర కలిగినటువంటి వారి జీవితాల్లో భౌతికమైన మరణం ఉండొచ్చు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినట్టు అనుభవాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, 7:3 ఈ మాట ఉంది. 9వ అధ్యాయం 6వ వచనంకి వచ్చేసరికి ఆ ముద్ర లేనటువంటి వారి జీవితాల గురించి మాట్లాడుతూ, కాబట్టి ఆ దినముల్లో మనుషులు మరణం వెతుకుదురు. కానీ ఎవరు వెతుకుతున్నారంటే 9వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి మనం చదివినట్లయితే ఆ ముద్ర లేనటువంటి వాళ్ళు 4వ వచనంలో, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. ఇక్కడ 7:3లో రాయబడుతూ వచ్చింది. 9వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే దేవుని దాసుల యొక్క నొసల యందు ముద్ర లేని వారికి తప్ప ఇంకెవరికి హాని చేయకూడదు. సో ఎవరికైతే దేవుని ముద్ర లేదో వారు ఏం చేయబడుతున్నారండి? చూడండి ఇక్కడ, మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప భూమికైనాను గడ్డికైనాను ఏ మొక్కలకైనా వృక్షములకైనాను హాని చేయవద్దని. అంటే దేవుని ముద్ర లేని మనుషులకు తప్పక ఇంకెవరికి హాని చేయకూడదు. సో మరణం ఎవరి దగ్గర నుంచి పారిపోతుందంటే దేవుని ముద్ర లేనివారు. ఇది సంఘం ఎత్తబడుతున్న విధానం ఉంటుంది. ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు శ్రమల కాలం ఉంటుంది. దాంట్లో 3 ఏళ్ళు శ్రమల కాల దినముల్లో జరుగుతున్నటువంటి దేవుని యొక్క తీర్పుల్లో ఇదొకటి. ఈ తీర్పుల విధానం చూడగానే మేము మొదట చెబుతూ వచ్చిన కదా, తేరుతోకగలిగిన మిడతలు గొప్ప అగాధమైనటువంటి పొగలో నుండి భూమి మీదకు వస్తున్నాయి. ఆ భూమి మీదకి వచ్చిన తేరుతోకగలిగిన మిడతలు మానవుడు కుట్టినప్పుడు మానవుడికి 5 నెలల పాటు ఆ నొప్పులు, ఆ బాధలు మానవుడికి సంప్రాప్తవుతూ వస్తాయి. కానీ ఆ నొప్పులు, ఆ బాధల్ని మానవుడు దీన్ని తట్టుకోలేను, ఈ నొప్పిని తట్టుకోలేను, ఈ బాధను నేను తట్టుకోలేను, నేను చనిపోతానని ఎంత ప్రయత్నించినా ఆ దినాల్లో చావు అన్నది మానవుడికి రాదు. ఎందుకు రాదు? ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా బాధ వస్తుంటే, దుఃఖం వస్తుంటే, నేను బ్రతుకంటే నేను చావటమే మంచిది అనుకుంటాం. ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా రోగం మనల్ని సంప్రాప్తి అవుతుంటే, ఆ వ్యాధి మనలో నుంచి విడుదల పొందకపోతే, భయంకరమైన వ్యాధితో మనం కూడిపోయి ఉంటే, ఈ వ్యాధిని, ఈ అనారోగ్యాన్ని భరించగానే నేను చావటం మంచిది అనుకుంటాం. ప్రియులారా, మనమే ఎట్లా అనుకుంటుంటే, ఆ దినాల్లో దేవుని తీర్పులో ఉన్నవారు
దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు, తేలుతోక కలిగిన మిడతలు వచ్చి మానవుని కుట్టినప్పుడు, 5 నెలల పాటు బాధించబడుతున్నప్పుడు, 5 నెలల పాటు బాధలో మానవుడు ఎదురు చూస్తాడంట. నాకు మరణం కావాలి, నాకు మరణం కావాలి. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, మనుష్యులు కొండల దగ్గరికి వెళ్తాడు, పర్వతాల దగ్గరికి వెళ్తున్నారు. ఓ పర్వతములారా, ఓ కొండలారా, మా మీద పడుడి, మమ్మల్ని గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని మరుగు చేయడని చెప్పని పర్వతముల దగ్గరికి, కొండల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏం చేస్తున్నారండి? మొరపెడుతున్నారు. 6వ అధ్యాయంలో చివరి వచనాల్లో రాయబడుతూ వచ్చింది అన్నమాట. సింహాసనాసుడే మన యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చును, దానికి తాళజాలను వాడేవాడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయడని ఆయా పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు, కానీ ప్రయోజనం లేదు. బండలతో చెబుతున్నాడు, పర్వతాలు చెబుతున్నారు. ప్రకటన 6వ అధ్యాయం 15 నుండి 17 వచ్చిన కలిసి అక్కడ చెబుతూ వస్తున్నాడు, సింహాసనాసురుడైన మా దేవుని, మా గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్ర దినం వచ్చింది, దాని నుండి మమ్మల్ని కాపాడగలిగిన వాడేవాడు, మమ్మల్ని కాపాడనని పర్వతాల దగ్గరికి వెళ్ళినా, కొండల దగ్గరికి వెళ్ళినా నిష్ప్రయోజనం. ఎందుకంటే కొండైనను ప్రభు చిత్తం లేనిదే కదలదు. మనలో ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పుడు, ఆవగింజంత విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? ప్రభు మీద. ప్రభు మీద విశ్వాసం మనం ప్రార్థన చేస్తే ప్రభు ఆ విశ్వాసాన్ని బట్టి కొండను కదిలిస్తున్నాడు. ఇప్పుడు ప్రభువే అనుమతించినప్పుడు కొండల కథలు, పర్వతాలు కథలు. ఎందుకని? మమ్మల్ని చంపండి, మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతాల దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ జరగాల్సిన తీర్పులోకి వచ్చేస్తున్నాం, విడవబడాల్సిన స్థితి వచ్చేసింది. విడవబడిన అనుభవంలో దేవుని యొక్క తీర్పులోకి మనం వచ్చాం కాబట్టి భయంకరమైన పరిస్థితులు మానవుడి జీవితంలో సంప్రాప్తి అవుతూ వస్తాయి. ఆ దినముల్లో మనుషుడు మరణాన్ని వెతికితే దొరకదు. నాకు మరణం కావాలి. బహుశా నేను అనుకుంటాను, మార్క్స్ సువార్తలో కానీ ఆ అధ్యాయంలో రాబడుతూ వచ్చింది, మత్తయి సువార్త చివరి అధ్యాయంలో కూడా, మీరు విషముతో కూడిన తాగిన మీకు ఏది హాని చేయదన్నాడు. సో దేవుని ప్రజలకి విషంతో కూడిన తాగితే హాని చేయదంటారు. అట్లాంటి విషం తాగొద్దు స్వామి, మనకు విశ్వాసం లేదు కాబట్టి మనం చచ్చిపోతాం. విశ్వాసం ఉన్నవాళ్ళకి అది ఏం చేయదు. కానీ ఆ దినాల్లో మనుషులు విషం తాగచ్చు, ఏదైనా ప్రయత్నం చేయొచ్చు, ఎక్కడి నుంచి దూకి నేను చావాలనుకున్నా మరణం అయితే రాదు. మరణం పారిపోయిందంటే మరణం ఇక లేదు. 5 నెలల పాటు మానవుడి జీవితంలో తేలు తోక కలిగిన మిడత మానవుడు కుట్టిందంటే, ఏ మానవుని కుట్టింది? ఆ మానవుడికి దేవుని ముద్ర లేదు కాబట్టి, ఆ మానవుడిని కుట్టింది కాబట్టి, ఆ మానవుడికి 5 నెలల పాటు ఆ బాధ భరించాలే తప్ప ఇక ప్రయోజనం లేదు. చూడండి ఎంత భయంకరమైన స్థితో. ప్రియులారా, దేవుని ముద్ర కలిగిన మనకి, దేవుని ముద్ర ఉన్న మన జీవితాల్లో, దేవుని ముద్ర ఏదైతే మనం కలిగి ఉంటాం, దేవుని ముద్ర అంటే అర్థం ఏంటి? రక్షణ ముద్ర. ప్రభు అంటే ఒక వ్యాఖ్యానంలో, తెలుగు వ్యాఖ్యానంలో ఇలా రాయబడుతూ వచ్చింది, రక్షణ ముద్ర. ప్రభు యొక్క రక్షణ ముద్ర కలిగిన మనం, ప్రభు యొక్క రక్షణ ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆ కలువరిశిల ద్వారా, కలువరిశిల యొక్క త్యాగం ద్వారా, ఆయన కలువరిశిలో పెట్టిన ప్రాణం ద్వారా, ఆయన కలువరిశిలో మరణ భూస్థాపం ద్వారా, ఆయన ఖర్చిన రక్తం ద్వారా కడగబడి రక్షణ పొందిన మన జీవితాల్లో ఆ రక్షణ అనుభవం కలిగిన మన మీద రక్షణ అనే ప్రభు యొక్క ముద్ర ఉంది కాబట్టి మనకి మన జీవితాలకు రాబోతున్న భయంకరమైన పరిస్థితుల నుండి మనం విడిపించబడిన వారమై సంఘంగా ఎత్తబడతాం. బహుశా ముద్ర లేకపోతే, రక్షణ ముద్ర లేకపోతే విడవబడిన వారి జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు, తేలు తోక కలిగిన మిడతలు వచ్చి కూడితే 5 నెలల పాటు బాధించబడుతున్నారు, మరణాన్ని వెతుకుతున్నారు. కానీ దేవుని ముద్ర లేదు కాబట్టి వారి జీవితాల్లో 5 నెలల పాటు ఆ బాధను భరించాల్సిందే. విడవబడిన జీవితాల్లో, విడవబడిన అనుభవాల్లో, అంటే విడవబడిన వారికే దేవుడు ఇలాంటి భయంకరమైన పరిస్థితి తీసుకొస్తుంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, యాకోబు పత్రికలో రాయబడుతూ వచ్చింది. దేవుని వాక్యాన్ని చూసినట్టే బోధకులమైన మనం కఠినమైన తీర్పు పొందుతామని రాయబడుతూ వచ్చింది. అంటే ఒక వాక్యాన్ని బోధించేవాడికైనా, అనేకమైన మనుషుల యొక్క జీవితాలు రక్షించబడిన మన జీవితాల్లో తెలిసి రక్షణ ఏంటంటో, మారుమస్సు ఏంటంటో, బాప్తిస్మం ఏంటంటో తెలిసి కూడా ఇంకా పాప జీవితాన్ని ఉంటే, ఇంకా లోకపు జీవితాన్ని జీవిస్తూ వస్తుంటే, ఇంకా శరీరానుసారంగా జీవిస్తూ వస్తుంటే దేవుని యొక్క భయంకరమైన తీర్పులో నుండి మనం తప్పించబడలేం. ఇది వాస్తవం. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది. యాక్చువల్లీ ఈరోజు చెప్పాలనుకున్న వర్తమానం వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నాకు అది వద్దు, ఈ వర్తమానం చెప్పమంటే చెప్తున్నా. నాకు నేను సిద్ధపడి వచ్చిన వర్తమానం ఏంటంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 వచ్చిన, దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభం కాలం వచ్చి ఉన్నదని. కానీ ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత అది కాదు, ఇది చెప్పమనంటే దాన్ని మరి ఎందుకు ప్రభు అనుమతించాడు నాకైతే తెలియదు. కానీ మరణం గురించి చెప్పబడుతూ వస్తుంది, తీర్పుల గురించి చెప్పాలనుకున్నాను. ఇక్కడ ప్రియులారా, దేవుని వాక్యం ఏంటంటే దేవుని ఇంటి వద్ద నుండే తీర్పు ఆరంభమవుతుంది. దేవుని ఇంటి వద్ద నుండే మొదటి పేతురు రాసిన పత్రిక 4:17 ప్రకారం దేవుని ఇంటి వద్ద నుండి తీర్పు ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ఇదే అవుతుంది. ఏమవుతుంది వారి గతి? 5 నెలల పాటు బాధించబడటం,
వేధించబడుతున్నాడు. దేవుని మాటలు, దేవుని లేఖన భాగాలు, దేవుని మాటలు చెప్పినా వినుకోకుండా నిర్లక్ష్య పెట్టి, అశ్రద్ధ పెట్టి దేవుని మాటలు ప్రక్కన పెట్టినటువంటి మనుషులు ఒకరోజు సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతున్న పరిస్థితుల్లో వారి బ్రతుకులు, వారి జీవితాలు చూస్తే ఎలా ఉండేయండి? కఠినంగా ఉంటున్నాయి. 5 నెలల పాటు బాధలు అసలు భయంకరమని, చాలా భయంకరమైన వేదన. నేను ఒక సహోదరిని చూస్తూ వచ్చా, ఒక ఆంటీ, మేరీ యాడమ్ ఆంటీ అని, మన హెబ్రోన్లో ఉండేది. ఇప్పుడు కొరినంకుల రూమ్కి ఇప్పుడు డేవిడ్ అని ఉన్నాడు, ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది మనకి, ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు మేరీ యాడమ్ ఆంటీ అని. ఆంటీ భయంకరమైన వ్యాధితో బాధించబడింది. ఆమె ఒక పరుపు మీద పడుకుని ఉండటం ద్వారా ఆ దేహానికి ఏమైందంటే, శరీరానికి ఒక నీరు పొక్కుల్లాగా ఏదో వచ్చేసి భయంకరమైన వ్యాధి అంటది. అది ఎట్లాంటిదంటే, ఇంకా ఆమె కూర్చోలేక, నుంచోలేక, పడుకుంటే కింద నుంచి నొప్పులు, నుంచున్నా కూర్చున్నా ఎట్లా నడిచినా కానీ నొప్పులు, భయంకరమైన నొప్పులతో హెబ్రోన్ వాళ్ళందరికీ తెలుసు. చాలా దినములు కేకలు పెడుతూ వచ్చేది రూమ్లో ఉండి, యేసయ్యా, ప్రభువా, 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 అయ్యా, అయ్యా అని కేకలు వేస్తూ వచ్చేది. ఆ భయంకరమైన నొప్పులను తట్టుకోలేక చాలామంది అసలు ఆ ప్రాంతానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఆ కేకలు, ఆ స్వరాన్ని తట్టుకోలేక, వినలేక కూడా. అంటే మానవుడి జీవితంలో భూమి మీద కొంతకాలంలో మనకి ఎలాంటి శ్రమలు తట్టుకోలేకపోతే, ప్రజల జీవితంలో విడవబడిన స్థితిలో ఉంటే, విడవబడిన అనుభవం ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితి మానవుడి జీవితంలో సంప్రాప్తం అవుతుందో. 5 నెలల పాటు దేవుని ముద్ర అంటే రక్షణ అనుభవం లేని, రక్షణ ముద్ర కోల్పోని, రక్షణ ముద్ర లేని మానవుడి జీవితాల్లో భయంకరమైనటువంటి తీర్పు ఆరంభించబడుతుంది. 5 నెలల పాటు ఆ బాధ, ఆ వేదన, ఆ బాధ మనం తట్టుకోలేం కాబట్టి దాన్ని మనం భరించకూడదనే, దాన్ని మనం కలిగి ఉండకూడదనే, ఆ వేదన నుండి తప్పించడానికి మరణపు వేదనలో ఆయన భరించి, మరణపు వేదన నుంచి మనం లేవనెత్తిన వాడుకుంటాడు. ఆ వేదన మనం భరించకూడదనే ఈరోజు ప్రభు శరీరం దగ్గరకు వస్తున్నాం, మనం ప్రభు రక్తం దగ్గరకు వస్తున్నాం. మన జీవితాల్లో ఎక్కడైతే దేవుని ముద్ర కోల్పోయే అనుభవాలు ఉన్నాయో, పోగొట్టుకున్న రక్షణానందం కోల్పోయాం. ఈరోజు రక్షించబడిన కొత్తలో ఉన్న రక్షణానందం ఇప్పుడు ఎక్కడుంది? ఆరంభ దినాల్లో ఉన్న రక్షణానందం ఏది? మొదట్లో ఉన్న రక్షణానందం ఏది? ఒకప్పుడు సంఘం అంటే, ఒకప్పుడు మందిరం అంటే, ఒకప్పుడు బల్లో పాల్గొనడం అంటే, ఒకప్పుడు దేవుని మందిరం అంటే, ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ఎంత రక్షణానందాన్ని కలిగి ఉండేవాళ్ళము. నేను రక్షించబడ్డాను కాబట్టి మొదటే దేవుని మందిరంలో ఉండాలి. ఇప్పుడు రక్షించబడి సంవత్సరాలు ఎదిగిపోయినాయి కాబట్టి చివరిలో ఉండాలి నేను. అంటే ఎలాంటి స్థితిలో వెళ్ళిపోతున్నాం చూడండి. ఆ రక్షణానందం ఏది? ఆ రక్షణ ముద్ర ఎక్కడ కాపాడుకున్నాం? వణుకుతోనూ భయముతోనూ మీ సొంత రక్షణ కొనసాగించమని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఈ రోజుల్లో చాలామంది అంటే సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, దేవుని ప్రజలు అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఆల్ ఆర్ ఈక్వల్, ఎవరైనా సరే రక్షణ ఆనందాన్ని కోల్పోయి బలలో పాల్గొనే వాళ్ళు చాలామంది ఉన్నారంటే తప్పు కాదేమో. ఈ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుని మనం ఆ రక్షణ ముద్రను కోల్పోతున్నాం. మన జీవితాలు పరిస్థితులు ఈ భూమి మీద దేవుడు మా సంఘంగా ఎత్తబడతాం, ఖచ్చితంగా ఎత్తబడక మునిపే ఇలాంటి పరిస్థితులు మనకు దేవుడు తీసుకొస్తే తప్పించుకోగలుగుతామా? తప్పించుకోలేం. అంటే అది విడవబడిన వారికి తీర్పు వస్తుందేమో. ఒకవేళ సంఘంగా ఉండ మనము రక్షణానందం కోల్పోయి ఉంటే, దేవుని ముద్రను కోల్పోయి ఉంటే, భూమి మీద ప్రభు మన మీద మనకే అది వారు విడవబడిన వారు కాకుండా మొదటే మనకి ఇలాంటి తీర్పు ప్రభు తీసుకొస్తే మన జీవితం ఏంటి? ఒకవేళ రక్షించబడిన మనకి మన జీవితాలు సరిగా లేవు కాబట్టి ఈ రోజు నుండి 5 నెలల పాటు మిమ్మల్ని బాధించడానికి నేను అనుమతిస్తున్నానంటే తట్టుకోగలుగుతామా? మన వల్ల అవుతుందా? జస్ట్ 120 చిన్న ఆయిల్ బొట్టు, కాలిన ఆయిల్ బొట్టు మన దేహం మీద పడితేనే మనం తట్టుకోలేం. ఇలాంటి పరిస్థితులు తట్టుకోగలుగుతామా? వద్దు. ఎక్కడ రక్షణానందాన్ని కోల్పోయాం? ప్రభు శరీరం దగ్గరకు వస్తున్నాం, రక్షణానందం లేదు. మందిరానికి వస్తున్నాం, రక్షణానందం లేదు. సంఘ ప్రార్థనకు వస్తాం, రక్షణానందం లేదు. బైబిల్ స్టడీకి వస్తున్నాం, రక్షణానందం లేదు. దేవుని మందిరానికి వస్తున్నాం, రక్షణానందం లేదు. దేవుని ప్రజలతో ఉంటున్నాం, రక్షణానందం లేదు. దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాం, రక్షణానందం లేదు. వై? ఎందుకు? రక్షణానందాన్ని మనం పోగొట్టుకున్నాం ఎక్కడో. దాన్ని తిరిగి సమకూర్చడానికి ప్రభు శరీరం మన సమీపంగా ఉంది. మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామా? రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 7:13. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. సో వారి జీవితాల్లో 5 నెలల పాటు వాళ్ళు తేలుతూకగలిగిన మిడత ద్వారా బాధించబడటానికి కారణం కానీ, లేదా వారి దగ్గర నుంచి మరణం, వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళడానికి రెండో కారణం ఏంటంటే వారి జీవితాల్లో తెల్లని వస్త్రాలు వారు ధరించుకోవాలి. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు వేరుకుంటారు. కాబట్టి ప్రకటన 7వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్టు మా దేవుని దాసులకు ముద్ర వేయాలన్నారు. తర్వాత కొంతమంది వస్తున్నారు, ఎవరునూ లెక్కింపజని గొప్ప సమూహం వస్తుంది. వీళ్ళందరూ కూడా ఎలా ఉండారంటే ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారికి ఉంటారు. సో తెల్లని వస్త్రాలకి వీళ్ళకి లేవు. ఎవరికి లేవు?
ఎవరైతే విడవని స్థితిలో ఉన్నారో, ఎవరైతే తేలుతూకగలిగిన మిడత ద్వారా కుట్టబడి ఉన్నారో వాళ్ళకి తెల్లని వస్త్రాలు లేవు. అసలు తెల్లని వస్త్రం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం చెప్తాం మరి చూడండి. మీకు చాలా అర్థాలు తెలుసుంటాయి కాబట్టి నేను ఒక అర్థం చెబుతాను. తెల్లని వస్త్రం అంటే ఏంటి అని అంటే పరిశుద్ధత. ఒక మాటలో చెప్పాలంటే చాలా కోణాలు ఉంటాయి. ఒక అర్థం పరిశుద్ధత. తెలుపుదనం దేని సాదృశ్యంగా ఉంటుందండి? పరిశుద్ధత కనంట కదండి, పరిశుద్ధత కంటారు. ఇప్పుడు పరిశుద్ధత లేని అనుభవం వారు జీవిస్తున్న అనుభవాలు కూడా ఉండే వారి జీవితాలు. వారు తేలుతూకగలిగిన మిడతగా వారిని కొట్టడానికి కారణం ఏంటి? 5 నెలల పాటు వారికి మరణం లేకపోవడం ఏంటి? మరణం వారి దగ్గర నుంచి పారిపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధత వారిలో లేదు. పరిశుద్ధత ఉంటే ఏం చేస్తాము? బైబిల్ రాబడితో వచ్చింది కదా, పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుణ్ణి చూడలేడు. అంటే పరిశుద్ధత ఉంటేనే కదా దేవుణ్ణి చూడగలిగేది. ఇప్పుడు వీరి జీవితంలో దేవుని తీర్పులు వీరి మీదకి వచ్చినట్టే పరిశుద్ధులకు తీర్పులు వస్తాయా? అపవిత్రులకు తీర్పులు వస్తాయా? చూడండి, దేవుడు పరిశుద్ధులకు ఏమైనా తీర్పు తీరుస్తున్నాడా? ఎందుకంటే వాళ్ళు దేవుని స్వరూపంలో ఉన్నారు. పరిశుద్ధత అంటే పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుని చూడలేనప్పుడు వారిలో పరిశుద్ధత అంటే ఉందంటే దేవుని చూడగలుగుతున్నారు. ఇంకా వారికి తీర్పు ఎందుకు వస్తుంది? పరిశుద్ధత కలిగిన వాడి మీద తీర్పు తీర్చడు కదా, పరిశుద్ధత లేని వాడి మీద కదా తీర్పు వస్తుంది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే పరిశుద్ధత లేని వాళ్ళు. అందుకే వారి జీవితాల్లో ఆ మరణాన్ని వెతుకుతున్నారు. కానీ తేలుతూకగలిగిన మిడత కుడితే వారికి సంప్రాప్త మరణం పారిపోతుంది. బహుశా మనం అనుకోవచ్చు, మన భాషలో చెప్పాలంటే షాపూర్ హెబ్రోన్లో కుడితే ఎక్కడి నుంచి ఎదురు చూడొచ్చు, ఎక్కడి నుంచి, లేదా బయట కుడితే షాపూర్ మొత్తం కానీ, లేదంటేనేమో ఎక్కడి నుంచి పోతే అటు గండిమేసమైనా సరే, లేదంటే ఇటు చింతలైనా సరే, లేదంటే సోరారమైనా సరే, ఇటు జగద్గిరి కొట్టైనా సరే, లేదా హెబ్రోన్కి పోయినా ఎక్కడ పోయినా మరణం వదలదు. 5 నెలల పాటు మానవుని వేధించడమే కారణం. మానవుడి జీవితంలో దేవుని ముద్ర రక్షణ లేదు అక్కడ ఆడుండే వాళ్ళకి. 2 పరిశుద్ధత లేదు. కానీ పరిశుద్ధత కలిగిన వారు ఎక్కడ ఉన్నారు? ప్రభుతో పాటు ఉన్నారు. సింహాసనాసుడు మా దేవునికి, మా గొర్రెపిల్లకి, మా రక్షణకై స్తోత్రమని ప్రభుని ఆరాధిస్తున్నారు. రక్షణ కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు ప్రభుని ఆరాధన చేస్తుంటే పరిశుద్ధత రక్షణ లేని వారికి దేవుని తీర్పులు వస్తున్నాయి. ఈరోజు మన జీవితాల్లో పరిశుద్ధతను మనం కోల్పోతే, పరిశుద్ధతను కోల్పోయిన అనుభవం ఉంటే స్పష్టంగా చెప్పబడుతుంది, ఈరోజు నువ్వు దేవుణ్ణి చూడలేదు. ఒక్క ప్రశ్న మన హృదయానికి వేసుకుంటే, దేవుణ్ణి ముఖాముఖిగా చూసి ఎన్ని రోజులు అవుతుంది? దేవుని ముఖాముఖిగా చూడటం అంటే యాకోబు అనే దేవుని ముఖాముఖి చూడటం కాదు. పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుని చూడలేనప్పుడు మనలో పరిశుద్ధత లేకపోతే దేవుని చూడనట్టే. బహుశా నువ్వు భౌతికమైన విధానంలో జీవిస్తున్నప్పటికీ, మనకు సమీపంగా ఉన్న ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తంలో నేను పాల్గొన్నప్పటికీ మనలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకుండానే, ప్రభువుని చూడకోకుండానే ప్రభు శరీరంలో పాల్గొంటున్నామంటే మనం ఎంత గొప్పవాళ్ళమో చూడండి. ప్రభువుని చూడకోకుండానే ఇది ఎట్లా ఉండేదంటే డిగ్రీ లేకుండా జాబ్ వచ్చినట్టు. డిగ్రీ లేకుండా జాబ్ వస్తే ఏమైంది? ఓ రోజు ఊడిపోయింది. అది ఉండిద్దా? శాశ్వతంగా ఉండిద్దా? ఉండదు. నువ్వు చదువుకోకుండా ఏదో దొంగ సర్టిఫికేట్ పెట్టేసి జాబ్ తెచ్చుకుంటావు. అసలైన చోటకెళ్ళంగా నిజ స్వరూపం బయటపడింది. అప్పుడు ఏమైపోయింది? నిజ స్వరూపం బయటపడినప్పుడు నీ చెకింగ్ చేసినప్పుడు, మొత్తం చెక్ చేసినప్పుడు ఉన్నది మొత్తం బయటపడేది అయిపోయింది. అప్పుడు అక్కడ ఒరిజినల్ లేనట్టే, డూప్లికేట్ ఉన్నప్పుడు ఏం ప్రయోజనం? పరిశుద్ధత మనలో ఉన్నది పోగొట్టుకున్నప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు ప్రభువుని చూడలేకపోతున్నాం. ప్రభువుని చూడనప్పుడు ప్రభు వల్ల ఎట్లా పాల్గొంటాం? ఆయన శరీరంలో పాల్గొన్నాడంటే ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేయగలడని ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో రావాలి. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఏమాత్రం త్రోసివేట్. సో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వస్తున్నాం? ఆయన పరిశుద్ధత కలిగి, ఆయన పవిత్రత కలిగి, ఆయన పరిశుద్ధత మనలో ఉండి ప్రభు శరీరం దగ్గరకు వస్తున్నామా? పరిశుద్ధత కోల్పోయి వస్తున్నామా? బహుశా పరిశుద్ధతను కోల్పోయి ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తే, పరిశుద్ధతను పోగొట్టుకుని ప్రభు శరీరం దగ్గరకు వస్తే, ఆనాడు రాబోతున్న దినాల్లో విడవబడిన వారికి భయంకరమైన పరిస్థితులు, మరణం వెతికిన వారికి దొరకని స్థితిలో ఉంటుంది. పరిశుద్ధత కోల్పోతే దేవుణ్ణి చూడలేదు కాబట్టి ఓ రోజు మరణం నీవు నేను ఎతికినా దొరకటం కష్టం. ఈ లోకంలో పరిశుద్ధత లేకపోతే, దేవుని కొరకే పరిశుద్ధులుగా ఉండకపోతే, దేవుని కొరకే పరిశుద్ధతను కాపాడుకోకపోతే, తమ ఘట్టమున పరిశుద్ధత కలిగి ఉండకపోతే నష్టపోయే వరకు ఉంటాం. అందుకే యెషయా గ్రంథం రాయబడుతూ వచ్చింది 52వ అధ్యాయంలో, పోడి అచ్చం నుండి వెలుడి, యెహోవా సేవోపకరణం మోయేవారుల అపవిత్రమైన దాని నుండి తొలగిపోవుడి అని రాయబడుతూ వస్తుంది. ఎందుకు రాయబడుతూ వస్తుందండి? పరిశుద్ధత ఇంపార్టెంట్, పరిశుద్ధత కలిగి ఉండటం ఇంపార్టెంట్. నేటి దినముల్లో ప్రభు శరీరంలో పాల్గొని అనేక మందిలో, అందరూ అంటలా ప్రియ సోదరి, అనేక మందిలో చాలా చోట్ల ఆ పరిశుద్ధత లేని జీవితంతోనే పాల్గొంటున్నాం. నేను ఒక ప్రశ్న వేస్తాను, త్వరగా సమాధానం ఇస్తారా? మీరు ఇస్తారు కూడా దానికి. నేను అడిగే ప్రశ్న సమాధానం త్వరగా ఇస్తారు. ఒకప్పుడు బహుశా ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, అన్న కూడా వృద్ధాప్యంలో ఉంటారు, ఇద్దరం ఒకే వయసు సమీపంగా వస్తున్నాం కాబట్టి వృద్ధాప్యం అంటే ఇప్పుడు అంటే మా చిన్న వయసులో ఒకప్పుడు తల కింద పెట్టుకునే పిల్ల అంత ఉండేది.
ఇప్పుడు చూస్తే బెడ్షీట్ మానవుడు అరికాలముకి నన్ను త్వర కప్పుకునేంత అయింది. ఏంటో చెప్పండి, చెప్పగలుగుతారు మీరు? ఏంటిది? తల కింద పెట్టుకునే పిల్ల అంత ఉండేది. అది పూర్వదినాల్లో తలగడి అనేవాళ్ళు, దిండి అనేవాళ్ళు. ఇప్పుడు చూస్తే అరికాలముకి నన్నెత్త వరకు ఉండే అంత పెద్దది అయిపోయింది. ఏంటో చెప్పండి? నేను మీ టైం వేస్ట్ చేయను, మీరు జ్ఞానవంతులు, అందుకే మీరు చెప్పకుండా కూర్చుంటున్నారు. ఎందుకంటే అదే బేదర్ దేవసంఘంలో మాట్లాడాడు. ఒక క్వశ్చన్ మన సంఘంలో అడిగితే వాడు చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళకి తెలుసు, మనమే చెబుతామని వాడు చెప్పరంటాడు. అలాగే నేనే చెప్పేస్తాను, అందుకే మీరు తెలిసినా చెప్పవచ్చు. తల కింద పెట్టుకునే అంత ఉండేది ఒకప్పుడు టీవీ, చిన్న పిల్ల అంతా. ఇప్పుడు ఎంత ఉందండి? బెడ్షీట్ అంత అయిపోయింది. ప్రతి ఇంట్లో చూస్తే ఎంత ఉన్నది? చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కానీ ఆ టీవీ పెట్టుకుంటాం కదా, దాంట్లో ఏం చూస్తాం మనం? సేవకులు వచ్చినా, పెద్దలు వచ్చినా, విజిటింగ్కి వస్తే అన్న వాక్యం చూస్తానికి, వాక్యం పెట్టుకోవడానికి పెట్టుకున్నాం అంటాం. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెట్టేది ఏంటి చెప్పండి? అదంతా ఆయన కన్నుల్లో సీసీ కెమెరాల్లో రికార్డింగ్ అవుతుంది. దేన్ని వదిలిపెడతల్లా. బల్ల దగ్గరకు వచ్చినప్పుడేం పరిశుద్ధత, బల్ల దగ్గరకు వచ్చినప్పుడు బయటకు ఒప్పుకోరు, కానీ లోపల ప్రభా ఈరోజు సినిమా చూసి వచ్చాను కదా, టీవీ సీరియల్ చూసి వచ్చాను కదా, అవి కూడా క్షమించు ప్రభా అని ఒప్పుకుంటారు. బయటకు ఒప్పుకోరు. అది ఒప్పుకుంటే అందరూ టూ అంటారని చెప్పి ఎవరో ఒప్పుకోరు. ప్రతి ఒక్కటి పరిశుద్ధతను పోగొట్టే ప్రతి ఒక్కటి కూడా ప్రభు సన్నిధిలో కనబడుతుంది. ప్రతి ఒక్కదాన్ని బట్టి మనం లెక్క అప్పచెప్పాల్సిన దినం రాబోతుంది. ఆ దినం రాకమునిపే, సమయం ఇచ్చినప్పుడే, తరుణం ఉన్నప్పుడే, నేడే మిక్కిలి అనుకూల సమయం అన్నప్పుడే మన జీవితంలో ఎక్కడ దేన్ని బట్టి మనం పరిశుద్ధత కోల్పోయాము సరిదిద్దుకోవాలి. అది టీవీని బట్ట, నీ మాటను బట్ట, ఆలోచన బట్ట, ప్రవర్తన బట్ట. ఒక స్త్రీని చూపుతో చూచుకోవడప్పుడే తన హృదయం మీద వ్యభిచరించినట్టని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఎక్కడ చూపును బట్టి, ఎక్కడ తలంపును బట్టి, వారి ఊహ తలంపులన్నీ కేవలం చెడ్డదే, బాల్యం నుండి చెడ్డదని ఆదికాండంలో రాయబడుతూ వచ్చింది. చెడ్డ తలంపులు బట్టి పరిశుద్ధతను కోల్పోయామా? చూపును బట్టి పరిశుద్ధత కోల్పోయామా? క్రియను బట్టి పరిశుద్ధత కోల్పోయామా? దేన్ని బట్టి మనం పరిశుద్ధత కోల్పోయామా? అది సరిదిద్దుకోవాలి. లేని ఎడల విడవబడిన వాడికి 5 నెలల పాటు బాధించబడిన అనుభవం ఉంది. దేవుడు అక్కడ దాకా వెళ్ళకుండా ఇక్కడే సరి చేయడానికి ఒకవేళ అదే పరిస్థితి మనకు అనుమతిస్తే, లేదా ఆ తేరుతో గడిచిన మిడతలు రావు. మనం సంఘం ఉన్నంతకాలం అవి రావు, సంఘం ఎత్తబడిన తర్వాత వస్తాయి. కానీ అలాంటి పరిస్థితి మన జీవితంలో దేవుడు ఒక ముళ్ళులాగా పెడితే మన బ్రతుకులేంటి, మన పరిస్థితి ఏంటి? పరిశుద్ధత ఇంపార్టెంట్. పరిశుద్ధత వారిలో లేదు కాబట్టే, తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధత లేదు కాబట్టి వాడు మరణం వెతికిన వారికి దొరకట్లా. ఈరోజు మన జీవితంలో పరిశుద్ధత కోల్పోతే మనం మరణం ఎత్తికితే తొందరగా వచ్చేసింది. ఎందుకంటే మనం ఆల్రెడీ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. వద్దు, పరిశుద్ధత ఇంపార్టెంట్. ప్లీజ్ సోదరి, ఇదన్నమాట అండి. 2 ఇంకా ముగిద్దాం, సమయం అయిపోతుంది, త్వరగా రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన. ప్రకటన 7:14. చాలా అక్క. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న 3వ మాటను మనం చూస్తున్నాం. ఏం 3వ మాట అంటే మరణం వారి యొద్ద నుండి పారిపోయింది. సో ఎవరి యొద్ద నుండి మరణం పారిపోయిందంటే కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఎవరి యొద్ద నుండి మరణం పారిపోయింది చెప్పండి. ఫస్ట్గా దేవుని ముద్ర అంటే రక్షణ లేని వారి దగ్గర నుంచి. 2 తెల్లని వస్త్రం లేనివారు. తర్వాత అంటే పరిశుద్ధత లేనివారు అని అర్థం. 3వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్నారా అన్నది తర్వాత చూద్దాం. గొర్రెపిల్ల రక్తములో కడగబట్టం అన్నది ఇంపార్టెంట్. చూడండి, ఈ 5 నెలల పాటు బాధించబడుతున్న వారు, మరణం కొరకు ఎదురు చూసిన మరణం దొరకనటువంటి వారు ఎలాంటి వారంటే గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు కడగబడాల. వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో కడగబడాల. వస్త్రాలే ఉతకబడుతున్నాయి అంటే ఆల్రెడీ మానవుడు కూడా కడగబడినట్లే. కానీ కడగబడలేదు ఇక్కడ ఉన్నవారు ఎవరైతే 5 నెలల పాటు బాధించబడుతున్నారో, మరణం వెతికినా దొరక్కోకుండా ఎవరైతే మరణం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో కడగబడలేదు. సో గొర్రెపిల్ల రక్తంలో కడగబడితే ఏమో జరుగుతుందంటే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది. గొర్రెపిల్ల రక్తంలో కడగబడితే ఏముంటుంది చెప్పండి, చదవండి ప్రియ సహోదరి చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎలా అది చాలా గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబట్టడం ద్వారా మనకు మేలు ఏంటంటే ప్రతి పాపం నుండి మనం కడగబడుతున్నాం. గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడకపోతే ఏమైంది? ప్రతి పాపము కూడా అలా నిలవబడి ఉండిపోయేది. నేను మొదట చెప్పే కదా, ఆరాధనోత్తములు ప్రియ సహోదరి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఇంటి వాకిటి అయితే పాపం పొంచి ఉందంట. మనం ఏ పాపాలైతే చేస్తూ వచ్చామో, ఏ పాపాలైతే కురిగిపోతూ వచ్చామో, ఏ పాపాలైతే కొనసాగిస్తూ వచ్చామో ప్రతి పాపం గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలి.
కానీ 5 నెలల పాటు బాధించబడుతున్న వారు మరణం కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ 5 నెలల పాటు మరణం దూరం అయిపోయి మరణం లేకుండా బాధించబడుతున్నటువంటి ప్రజల జీవితంలో గొర్రెపిల్ల రక్తంలో కడగబడలేదు. వారి జీవితాల్లో గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన అనుభవం లేదు. అసలు గొర్రెపిల్ల అంటే ఏంటో కూడా తెలియనటువంటి అనుభవం ఉండేవారు కూడా వాడు, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ప్రియులారా గమనించాలి, గొర్రెపిల్ల రక్తం అనేది ఇంపార్టెంట్. అందుకే మనం పాట కూడా పాడతాం, నీ రక్తమే, ఇప్పుడు కొంతసేపు పాడతాం, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. ఎక్కడి నుంచి శుద్ధీకరిస్తుందండి? పాపాల నుంచి శుద్ధీకరిస్తుంది, అపవిత్రమైన జీవితాన్ని నుంచి శుద్ధీకరిస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం స్పష్టంగా అంటుంది, గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వాడు పవిత్రులు. వారి జీవితాల్లో అపవిత్రత లేదు, వారి జీవితాల్లో అయోగ్యమైన జీవితం లేదు, వారి జీవితంలో పాపం జీవితం లేదు. వారు స్పష్టమైనగా స్వచ్ఛమైన పరిశుద్ధులుగా నియమించబడుతూ వస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కూడా గొర్రెపిల్ల రక్తంలో కడగబట్టాం. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభు శరీరం దగ్గరికి వచ్చాం, ప్రభు రక్తం దగ్గరికి వచ్చాం. మనం ఏ విధము చేత ప్రభు రక్తం ద్వారా కడగబట్టడానికి వచ్చాం, దేని నిమిత్తమే కడగబట్టడానికి వచ్చాం? ఒక మాట చెప్పాలంటే, గత ఆదివారం బల్ల దగ్గర ఏ తీర్మానం చేసుకున్నామో దాన్నే మరలా కడుక్కోవడానికి వస్తే వాత వేయబడిన మనస్సాక్షి తప్పక మరొకట్లేదు. ఎందుకంటే బైబిల్ ఉంది, అతిక్రమాలు దాచిపెట్టినవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరాన్ని. అంటే ఒప్పుకున్నామంటే దాన్ని విడిచిపెట్టాల్సిందే కదా, విడిచిపెడితేనే బలలో పాల్గొనేది. విడిచిపెట్టిన దాన్ని మరలా ఆదివారానికి మరలా ఎందుకు తీసుకొస్తున్నాం ఏమంటే, మరలా ఎందుకు అదే ఆలోచనతో వస్తున్నాం? ఎన్నో ఈ వారం చేసిన బలహీనతలు, ఈ వారం చేసిన తప్పులే వచ్చే వారం కూడా ఎందుకు చేస్తున్నాం? దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతా చూడండి ప్రియులారా. తేనె కంటే తీయననేది ఏంటి? తేనె కంటే తీయననేది కాదు, మన జీవితాల్లో అది కాదక్క, మామూలుగా మన శరీరంలో అబద్ధం తేనె కంటే తీయనని. అది చూడండి ఎంత సింపుల్గా అబద్ధం ఆడేస్తామంటే. చూడండి పిల్లలు చూడండి, మన పిల్లలు ఉంటారు, వాడికి అబద్ధం ఆడమని ఎవరు చెబుతాడు? చిన్న పిల్లలు పుట్టినవాడికి. ఇప్పుడంటే బిల్డింగ్లు అపార్ట్మెంట్లు వచ్చినాయి, అప్పుడు ఎక్కడ ఉండే చెప్పండి, అంతా మట్టిలో తిరిగేవాడుగా. వాడు మట్టి తింటారే, మట్టి తిన్నామంటే నేను తినలేదు అంటాడు. ఎవరు నేర్పాడు అబద్ధం ఆడతాం? వారి నైజం, ఆది ఆదాము నుండి నైజం వచ్చేసింది మానవుడి జీవితంలో. అంటే ఒక్కొక్కటి గమనించుకుంటూ వెళ్తే మన జీవితాలు ఎన్ని ఉన్నాయో ప్రతిదీ. గత ఆదివారం అబద్ధం ఆడిన ప్రభు అనుకుంటాం, ఈ ఆదివారం వరకు అబద్ధాలే ఆడతాం. గత ఆదివారం మోసం చేయనంటాం, ఈ ఆదివారం వరకు అదే. గత ఆదివారం పాపం చేయనంటాం, ఈ ఆదివారం. అంటే చేసిన వారి గురించి అవుతున్నాం, చేయని వారి గురించి కాదు. చేయని వారు నో డౌట్ చక్కగా హ్యాపీగా ప్రభువులో పాల్గొనవచ్చు. చేస్తున్నామంటే అర్థం ఏంటి? జీవితాలు సరిలేవు. బైబిల్ అంటుంది కదా, పాపములు ఏదైతే యేసు రక్తం పడుతుంది పాపములను పవిత్రంగా చేయబడుతుందంటే, గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడితే మనలో ఉన్న ప్రతి పాపం కడగబడుతుంది. మరలా ఆ పాపం వైపు మనం చూడం, ఆ పాపం వైపు చూడం. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకొనిడి. నాకు సమయం లేదు కాబట్టి రెఫరెన్స్ చూపెట్లే. మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకొనిడి అంటే ఏ వెలుగు అయితే ఉందో అది చీకటి కాకూడదు. అంటే గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన మన జీవితం మరలా వెనక్కి వెళ్ళిపోకూడదు, రెట్టిన వెళ్ళిపోయి మరలా కడగబడిన అనుభవం ఉండకూడదని లేఖనాలు సెలవిస్తూ వస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, 3వ కోణం ఇది. 3, 4 అండి. 3వదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట 3 అయిపోయినాయి అన్న. గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలి అంటే పాపములు ఏం చేయబడాలా? గొర్రెపిల్ల రక్తంలో కడగబడటం అంటే పాపములు, ఒక మాట చెప్పాలంటే క్షమించబడినటువంటి అనుభవం అని అర్థం. ఏంటంటే అనుభవం క్షమించబడినటువంటి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రపరచాడంటే అర్థం ఏంటి? ఏ పాపం అయితే చేసామో వాటిని క్షమించారని అర్థం. ప్రభు క్షమించాడు. కాబట్టి ప్రభు ద్వారా మన పాపాలు క్షమించబడి ఉండాలి. అయితే అక్కడ ఏదైతే తేనెతో కలిగినటువంటి మిడత పుట్టినప్పుడు ఆ యొక్క 5 నెలల పాటు మరణం వెతికినా దొరకకుండా బాధించబడుతున్న వారి జీవితంలో పాపాలు ఒప్పుకోలేదు, వాళ్ళకి క్షమాపణ కూడా లేదు. వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు క్షమించబడలా. అందుకే వారి జీవితాల్లో ఆ బాధను అనిపిస్తున్నారు. ఈరోజు మన జీవితాల్లో ఏదైతే పాపాలు ఒప్పుకుంటున్నామో ఆ ప్రభు రక్తం ద్వారా కడగబడాలి. కడగబడింది అనుభవం అంటే అది క్షమించబడిందని అర్థం. అది క్షమించబడకపోతే, మన పాపాలు ఇంకా క్షమించబడకపోతే మనం ప్రభు శరీరంలో పాల్గొన్న దేవుని తీర్పు కొరకే. ఇది 3. 4 విషయాన్ని చదువుతానండి.